తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఇప్పటికే పొలిటికల్ దుమారం రేగింది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఇటీవల బీఆర్ఎస్ విమర్శలు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ విగ్రహం పెట్టడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అంటూ కేటీఆర్ కు రేవంత్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఇప్పటికే పొలిటికల్ దుమారం రేగింది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఇటీవల బీఆర్ఎస్ విమర్శలు చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, రేపే తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఉంది. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో సెక్యూరిటీని ఏమైనా అలర్ట్ చేశారా? రేపు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. గతంలో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్ అటాక్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సీఎం నిర్ణయించారు రేపు సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని. రేపు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ఒకవైపు బీఆర్ఎస్ విమర్శల నేపథ్యంలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయాలని పోలీసులకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి రేపు సాయంత్రం 4 గంటలకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత. ఆల్రైట్ చారి, థ్యాంక్ యూ.